నమస్కారం. వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్లు పెట్టండి. కూటమి ప్రభుత్వాన్ని చీల్చాలని, కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టాలని, పడగొట్టాలంటే వాళ్ళ తాతల వల్ల కాదు, కానీ కూటమి ప్రభుత్వంలో చిచ్చులు పెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఒకటి నేర్చుకోవాలి. 2014లో అధికారం ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. 2019లో కూడా ఇచ్చినట్టు వారికి పోలవరం రాజధానులు మొత్తం అయిపోయి. కానీ మీ 2019లో పనికిమాలిన పార్టీకి అవకాశం ఇచ్చి ఏం అభివృద్ధులు జరగకుండా, రాజధాని కట్టకుండా, ఏమి లేకుండా ఈ ఉచితంగా అంతా వ్యర్థమైన ఖర్చులు ఇవన్నీ పెట్టుకొని ప్రభుత్వం లోటు బడ్జెట్లోకి నెట్టేసి ఇవాళ గవర్నమెంట్ వచ్చి అన్నీ సరిదిద్దుకొని సరిపెట్టుకొని సర్దుకునేలేక 2 సంవత్సరాలు అయిపోయింది. అయినా నిరంతరంగా కృషి ఆయన ఏమీ రిలాక్స్ కాకుండా మండుటెండల్లో కూడా 47-48 డిగ్రీల ఎండల్లో కూడా రాష్ట్రాన్ని పొదుపుబాటలు నడిపించాలని తనకి 12 కాన్వాయ్స్ ఉంటే సీఎం గారికి కేవలం 4 కాన్వాయ్స్లోనే వెళ్తున్నాడు ఆయన. అట్ట మంత్రుల్ని అందరినీ, ఎందుకంటే ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ చమురు, డీజిల్, పెట్రోలు, గ్యాస్ ఏ అయినా కానీ అన్నిటి కొరత వచ్చిందని చెప్పి పొదుపుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు ఆయన. సైకిళ్ళ మీద కూడా అసెంబ్లీకి వెళ్తున్నాడు. ఒకటి, నువ్వు నేను సరి సమానం అయితే ఒక మాట అనుకున్నా వినేవాళ్ళకి చూసేవాళ్ళకి బాగుంటుంది. ఆయన మీ నాన్నతో సమాన వయస్కుడు. నీ వయసు ఆయన కళ్ళ ముందు పుట్టినాడు నువ్వు. కాబట్టి మనిషిని అలానే అవమానించకూడదు, అలా బాధ పెట్టకూడదు. ఏమంటావు? కాబట్టి ఏంటంటే నాయకుడు ఏ స్థితిలో ఉంటాడో ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఆ స్థితిలోనే ఉంటారు.